కేవలం 4 గోడలు కాదు, అది ఒక సామాన్యుడి జీవితకాల కళ. కానీ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో ఆ కళలు కళ్ళ ముందే కుప్పకూలిపోయాయి. 900 కుటుంబాలు, అవును అక్షరాల 900 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. ఈ దారుణాన్ని చూసి మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అక్కడ కూల్చివేసిన ఇండ్ల శిథిలాలను చూస్తుంటే యుద్ధ భూమి గాజాను చూస్తున్నట్లుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాంబు దాడులు జరిగినట్లుగా ఇళ్లను నేలమట్టం చేయడం ఏ రకమైన పాలన అని ఆయన ప్రశ్నించారు. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న నిరుపేదలను కనికరం లేకుండా ఖాళీ చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గూడు కోల్పోయిన ఆ 900 కుటుంబాల పిల్లలు, వృద్ధులు ఇవాళ ఆకాశమే నీడగా బతుకుతున్నారు. పేదల ఇళ్లను కూలగొట్టడమే ఈ ప్రభుత్వ సాదుపాయమా? నోటీసులు లేకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం అమానుషమని కేటీఆర్ మండిపడ్డారు. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల అనే ప్రాంతం ఉంది, మొత్తం కూలగొట్టినారు. 900 కుటుంబాలను రోడ్డును పడేసినారు. ఇవాళ ప్రాంతానికి పోతే ఆ శిథిలాలు చూస్తుంటే అక్కడెక్కడో గాజా అని ఉంటుంది. ఆ గాజాలో ఎట్లయితే మొత్తం ఇల్లు శిథిలాలు చేసినారో బాంబులేసి, ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. మన కేసీఆర్ గారేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలా, పల్లె ప్రకృతి వనాలు కట్టాలా, అట్లాగే బ్రహ్మాండమైన మంచి కార్యక్రమాలు చేయాలా, వైకుంఠ ధామాలు కట్టాలా, డంప్ యార్డులు కట్టాలా, వాటర్ ట్యాంకులు కట్టాలా, ఇంటి ముందు నల్లా పెట్టాలా. ఈ లైన్లో కేసీఆర్ గారు ఆలోచిస్తే వీళ్ళేమో ఉన్న ఎట్లా కొట్టాలా, ఉన్న వాటిని ఎట్లా తగలబెట్టాలా, ఉన్న వాటిని ఎట్లా కూలగొట్టాలా, ఆ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది.